రూపాయి పోతే పోయింది కొనేసుకుందాం అనుకునేటటువంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు. అది ధనవంతులు తప్పించి రేపో మాపో ధర తగ్గుతుందంటే బంగారం షాపులకు కూడా వెళ్ళడం మానేసిన వాళ్ళు, చీరల షాపులకు వెళ్ళడం మానేసే వాళ్ళే మన మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి. ఇప్పుడు ఎగువ మధ్య తరగతి వాడేటటువంటి వాటిపై లగ్జరీ వెరైటీస్ విషయంలో ఆగుతారా, పరిగెడతారా అనేది చూడాలి. ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నది ఏంటంటే దివాళీకి బొనాంజా ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ చెప్పిన నేపథ్యంలో వెహికల్స్ స్మాల్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పటిదాకా ఉన్నటువంటి 28% జీఎస్టీ ప్లస్ 1% సెస్ ఉంది కదా, దాన్ని 18% తగ్గిస్తారన్న ప్రచారం జరుగుతుంది. అట్లాగే మిడ్ సైజ్డ్ కార్స్ ఏవైతే 1200 cc 1500 cc పెట్రోల్ డీజిల్వి ఉన్నవి అవి 43% తగ్గిస్తారు అన్నటువంటి, అంటే ఇప్పుడు 43% ఉంది, ఏది 28% జీఎస్టీ ప్లస్ 15% సెస్ ఉంది. దీన్ని 40% ఫ్లాట్ కింద పెడతారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. బిగ్ కార్స్ అంటే ఎస్యూవీస్ ఇవి వచ్చేటప్పటికి 1500 cc ప్లస్ లేదా 4M లెంత్ ఉండేటటువంటిది, వీటికి ఇప్పటిదాకా 50% జీఎస్టీ ఉంది. అదేంటి హైయెస్ట్ 28% కదా అంటాం. 28% జీఎస్టీతో పాటుగా 22% సెస్ ఉంది. దీన్ని కూడా మొత్తం కలిపి 40% లిస్టులోకి పెడతారన్నటువంటి ప్రచారం నడుస్తుంది.